ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ విజయారెడ్డి బ్లాగ్స్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఇవాళ వీడియోలో మనము కారా బూందీ అంటే స్వీట్ షాప్లో మనకు దొరుకుతుంది కదా బూందీ, కారా బూందీ. ఆ బూందీని ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము. చాలా సింపుల్ అండి చేసేసుకోవడము. చూడండి నేను ఏమేమి ఇంగ్రీడియంట్స్ యాడ్ చేస్తానో నాకైతే పర్ఫెక్ట్గా వస్తుందండి. బూందీ కూడా తోకలు లేకుండా నీట్గా రౌండ్గా వస్తుందన్నమాట. చాలా బాగుంటుంది. ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో షేర్ చేస్తున్నాను, చూసేయండి. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. ఇక రెసిపీలోకి వెళ్ళిపోదాము. ఇక్కడ బౌల్ తీసుకొని అందులో 3 కప్స్ శనగపిండి యాడ్ చేస్తున్నానండి. శనగపిండిని జల్లించి పెట్టాను. జల్లించడం వల్ల ఏంటంటే మనం వాటర్ యాడ్ చేసినప్పుడు ఉండలు కట్టకుండా ఉంటుంది, త్వరగా బాగా మిక్స్ అవుతుంది. తర్వాత ఇందులో 1 కప్పు బియ్యం పిండి తీసుకుంటున్నానండి. 3 కప్పుల శనగపిండికి 1 కప్పు బియ్యం పిండి. ఈ వంతున మనము యాడ్ చేసుకుంటే బూందీ చాలా క్రిస్పీగా చాలా బాగా వస్తుంది ఫ్రెండ్స్. ఇందులో టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. మనం తీసుకునే క్వాంటిటీకి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ సోడా కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇది కుకింగ్ సోడా అండి. ఈ మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకొని తర్వాత వాటర్ యాడ్ చేసుకుంటూ మనం బజ్జీల పిండిలాగా కలుపుకోవాలండి. చూడండి ఈ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలండి. చూడండి ఇప్పుడైతే మనకు పర్ఫెక్ట్గా బూందీ బాగా వస్తుందన్నమాట. ఆల్రెడీ నేను ఆయిల్ పెట్టేశానండి, స్టవ్ పైన వేడవుతుంది. ఇది బూందీ గరిటండి. ఇందులో యాడ్ చేసుకొని మనం ఆయిల్లో ఈ విధంగా పైకి కిందికి అంటుంటే మనకు బూందీ కిందికి బాగా దిగిపోతుందండి. ఆయిల్ ఆల్రెడీ వేడిగా ఉంది కాబట్టి త్వరగా ఫ్రై అయిపోతుంది. మనం ఆయిల్ వేడి చేసుకునేటప్పుడు ఏం చేయాలంటే ముందుగా హై ఫ్లేమ్లో పెట్టేసుకుని ఆయిల్ వేడి చేసుకోవాలండి. మనం బూందీ కొట్టేటప్పుడు మాత్రము మీడియం ఫ్లేమ్లో ఉండాలండి మనకు స్టవ్. అప్పుడే మనకు మంచిగా వస్తుంది బూందీ. చూడండి ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. బూందీ మొత్తాన్ని కూడా ఇదే విధంగా మనము చేసేసుకొని పక్కన పెట్టుకోవాలండి. తర్వాత ఇందులో మనం కావాల్సిన మసాలాను యాడ్ చేసుకోవాలి. ఇందులోనే నేను పల్లీలు అలాగే కరివేపాకు కూడా వేయించి పక్కన పెట్టానండి ఆయిల్లో. చూడండి ఈ విధంగా మొత్తం చేశాను బూందీ అలాగే పల్లీలు కరివేపాకు కూడా ఫ్రై చేశానని చెప్పాను కదా, వాటిని మొత్తాన్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. తర్వాత 1/2 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ ఉప్పు కూడా యాడ్ చేసుకొని ఎండుమిరపకాయలు కూడా ఫ్రై చేసుకొని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. చాలా బాగుంటుందండి. పిల్లలు పెద్దలు ఎంతో ఇష్టంగా తింటారు. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి, చాలా బాగా వస్తుంది. బూందీ పర్ఫెక్ట్గా మనము స్వీట్ షాప్లో కొన్నామా ఇంట్లో చేసామనే డౌట్ వస్తుందండి. ఎవరికైనా సర్వ్ చేసినా కూడా అదే విధంగా అడుగుతారు. ఈ మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకొని మనం స్టోర్ చేసుకుంటే 1 మంత్ వరకు బిందాస్గా ఉండొచ్చండి. స్నాక్స్ ఎంజాయ్ చేయొచ్చు. టీ టైంలోనూ అలాగే పిల్లల లంచ్ బాక్స్ కానీ స్నాక్స్ టైంలో ఎంజాయ్ చేయడానికి కోసం మనము పంపించవచ్చు. తర్వాత పైన మాత్రము కరివేపాకుతో గార్నిష్ చేసుకుంటున్నానండి. ఎలా ఉందండి వీడియో? నచ్చిందా? నచ్చినట్లయితే ఈ రెసిపీని మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్కి కూడా షేర్ చేయండి. మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఒకసారి నచ్చినట్లయితే డెఫినెట్గా ట్రై చేయండి. ఇంకా మీకు ఎలాంటి కంటెంట్ ఉన్న వీడియోస్ నచ్చుతాయో నాకు కామెంట్లో తెలియజేశారంటే అలాంటి వంటలు మీకు షేర్ చేయడానికి ట్రై చేస్తాను ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాము. అంతవరకు కీప్ వాచింగ్ అవర్ ఛానల్ ఫ్రెండ్స్. ఆల్వేస్ నన్ను సపోర్ట్ చేస్తూనే ఉండండి. ఇంకా మంచి మంచి ఎన్నో వీడియోస్ మన ఛానల్లో వస్తూ ఉంటాయి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. అంతవరకు బై బాయ్ ఫ్రెండ్స్.